this whole week during the Bible class session, we are going to study a familiar subject, salvation. మరి ఈ 6 రోజుల అధ్యయన తరగతిలో మీకందరికీ కూడా బాగా తెలిసిన అంశం రక్షణను గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. The subject salvation is known to all of you. మరి రక్షణ అనే విషయం మీలో అనేక మందికి తెలియదు. Though you all know it, it is good for us to revise it again and check ourselves. మరి ఇది ఒకవేళ తెలిసినట్లయినా మరలా మీ రక్షణ గురించి తనిఖీ చేసుకొని నూతన పరచబడ్డానికి అవకాశం దొరుకుతుంది. As the Lord gives us guidance through the Holy Spirit, we will try to understand the subject salvation as far as possible. మరి రక్షణ గురించిన అంశాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కృపను అనుగ్రహించబోతున్నాడు. To begin with, let us start reading Genesis chapter 1 verse 26 to 28. మరి ఆరంభ అధ్యయన తరగతిలో మన అంశం కొరకు ఆదికాండం మొదటి అధ్యాయం 26 నుండి 28 వచనాల వరకు చదువుకుందామండి. First I'll read in English and then someone of you will read in Telugu. నేను మొదట ఆంగ్ల భాషలో చదువుతాను, ఆ పిదప ఎవరైనా తెలుగులో చదవండి. Genesis chapter 1 verse 26 to 28. ఆదికాండం మొదటి అధ్యాయం 26 వచనం నుండి 28 వచనాలండి. And God said, let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth. So God created man in his own image. In the image of God he created he, male and female created he them. And God blessed them. And God said unto them, be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth. చదవండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, ఏడు సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ఏడు గాలులను కలిగి దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. దేవుని స్వరూపమందు ఆయన సృష్టించెను. స్త్రీగాను పురుషుడిగాను వారిని సృష్టించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని రూపరచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడునని దేవుడు వారితో చెప్పాడు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this beautiful building for Bible class. తండ్రి, ఈ అందమైన భవనాన్ని మా అధ్యయన తరగతుల కొరకు నీవు అనుగ్రహించినందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Lord, I pray that you may bless this church and the pastors and all the elders and officials of the church. నాయనా, ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, కార్యవర్గ కమిటీని, పెద్దలందరినీ మిక్కుటంగా ఆశీర్వదించండి నాయన. Thank you, Lord, for gathering your children this morning. నాయన, ఈ ఉదయకాలం మేమందరం కూడా కూడుకున్న ఈ గుంపు కొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for giving us this subject salvation for our study. నాయన, మా అధ్యయనం కొరకు ఈ రక్షణ అనే అంశాన్ని నువ్వు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన, ఈ వేళ మరి ఎవరి హృదయములైతే అంధకార శక్తుల చేత బంధించబడినాయో అలాంటి వారు నీ వాక్యమును అర్థం చేసుకునగలుగునట్లు నీవే వారి హృదయాలను తెరువమని ప్రార్థన చేస్తున్నాను. Father, glorify the name of the Son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన నామాన్ని మా మధ్యలో మహిమపరచుమని యేసుని దివ్య నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. In Jesus' name, amen. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
here in this subject we read, God says, let us make man according to our image and likeness. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నది ఏమిటంటే, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. And let them have dominion over the fish of the sea and the fowl of the air and over all creeping things of the earth. మరి సముద్రములోని చేపల మీదను ఆకాశములో ఎగిరే పక్షుల మీదను ప్రాకే ప్రతి పురుగు మీదను ఏలుబడి చేయనట్లుగా మనం చేద్దాం అనుకున్నారు. So God created man and gave him the dominion over everything. మరి దేవుడు నరుని సృజించి భూమి అంతటి మీద అతనికి అధికారమును అనుగ్రహించాడు. The first man was having good fellowship with God. మరి మొదటి మనుష్యుడైన ఆదాము దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉండినాడు. When we read Genesis chapter 3, we can 3 verse 8, we can see how the Lord used to have fellowship with them. మరి ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనములు మనం గమనించి చూసినట్లయితే దేవుడు ఏ విధంగా వారితో చక్కటి సహవాసం కలిగి ఉన్నాడో తెలుసుకోగలం. Genesis 3:8. ఆదికాండం 3వ అధ్యాయం అండి 8వ వచనం. And they heard the voice of the Lord God walking in the garden in the cool of the day. And Adam and his wife hid themselves from the presence of the Lord amongst the tree of the garden. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. Here we find they heard the voice of the Lord God walking in the garden in the cool of the day. మరి ఇక్కడ ఆదామవ్వలు సాయంకాలం వేళ చల్లపూట దేవుడు ఏదేను వనములో సంచరిస్తూ పలికిన స్వరం విన్నారు. From this we can understand they had a very close relationship with God. ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదామవ్వలు దేవునితో సాన్నిహిత్య సహవాసం కలిగి ఉన్నారు. They recognized the voice of the Lord walking in the garden in the cool of the day. మరి ఏదేను తోటలో సాయంకాలం వేళ చల్లపూట సమయంలో దేవుడు నడుస్తూ పలికిన స్వరం వాళ్ళు విన్నారు. That means it's a regular affair that God used to come and have companionship with them. మరి రోజు కూడా దేవుడు విచ్చేసి ఆ ఏదేను వనములో ఆదాములతో సహవసించటం అనేది వాడుకలాగా ఉండేది. Among the whole creation, only Adam and Eve were according to the image and likeness of God. మరి సృష్టి యావత్తులో ఆదాము హవ్వలు మాత్రమే దేవుని పోలికలోను దేవుని స్వరూపంలోను నివసించినవారు. Therefore God used to walk with that person, Adam. అందుచేతనే ఆ మనుష్యుడైన ఆదాముతో దేవుడు నడుస్తూ ఉండినాడు. Then when we come to second chapter of Genesis verse 16 and 17, we read the commandment God gave to them. మరి ఆదికాండం 2వ అధ్యాయము 17-18 వచనములు మనం చూసినట్లయితే 16-17 16 నుండి 17 వచనాలండి. ఆ 2 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన అధికారమును మనం కనుగొగలం. Order, what commandment God gave to them. దేవుడు ఎలాంటి ఆజ్ఞను వారికి అనుగ్రహించాడో ఆ వచనాల్లో మనం చూస్తాం. And the Lord God commanded the man, saying, of every tree of the garden thou mayest freely eat, but of the tree of the knowledge of the good and evil thou shalt not eat of it, for in the day that thou eatest thereof thou shalt surely die. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. Here the Lord says you can eat all the fruits of the trees. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఈ తోటలోని చెట్ల ఫలములన్నింటిని నీవు తినవచ్చు, but of the tree of the knowledge of good and evil thou shalt not eat of it. కానీ తెలివినిచ్చు మంచి చెడ్డల చెట్టును నీవు తినకూడదు అని అంటున్నాడు. Now we find this tree of good and evil was in the midst of the garden.
మనము ఈ మంచి చెడ్డల ఫలములనిచ్చే వృక్షాన్ని ఏదేను మధ్యలో కనుగొనగలం. Chapter 2 verse 9. మరి 2వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం చూద్దామండి. Genesis 2:9. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం అండి. And out of the garden made the Lord God to grow every tree that is pleasant to the sight and good for food, the tree of life also in the midst of the garden, and the tree of knowledge of the good and evil. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. So this tree, the particular tree from which God commanded not to eat, was in the middle of the garden. మరి ఏదేను తోట యొక్క మధ్య భాగంలో నాటబడిన ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే ప్రత్యేకమైన వృక్ష ఫలాలను తినకూడదని ప్రభువు ఆజ్ఞాపించాడు. See, the God said the tree of good and evil was in the midst of the garden. మరి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఏదేను తోట మధ్యలో ఉన్నది. It's not in one corner, అది ఒక మూలలో లేదండి, but in the midst of the garden. అది తోట మధ్య భాగంలో ఉన్నది. So every time Adam and Eve go up and down, they're able to see that tree. మరి ఆదామవలు ప్రతిరోజు కూడా అటువైపుగా ఇటువైపుగా వస్తున్నప్పుడు ఆ చెట్టును చూడగలరు. So it is not protected by some hedges or some fence. మరి చెట్టు చుట్టూ కంచె గాని లేకపోతే ఏదైనా ప్రాకారం లాంటిది గాని ఉంచబడలేదు. But God said, don't eat, a commandment, that's all. కానీ దేవుడు దానిని తినకూడదు అన్న ఆజ్ఞను మాత్రం జారీ చేశాడు అంతే. So you all know that how Adam and Eve were tempted and they ate that fruit. 23 and 24. 23, 24 వచనాల్లోనికి వచ్చి చూస్తే దేవుడు ఏ విధంగా వారిని ఆ తోటలో నుండి వెళ్ళగొట్టాడో గమనించగలం. Therefore the Lord God sent him forth from the garden of Eden to till the ground from the whence he was taken. So he drove out the man, and he placed at the east of the garden of Eden cherubims and a flaming sword which turned every way to keep the way of the tree of life. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. Here we find how they were cast out from the Garden of Eden. ఇక్కడ ఆదామవలు ఏ ప్రకారంగా ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారో మనం చూడగలం. So they did not face a physical death. అయితే వారు శారీరక సంబంధమైన మరణం పొందలేదు. Their spiritual death separated from God. ఆత్మ సంబంధమైన మరణం అనగా దేవుని నుండి వేరైపోయారు. From that day onwards, everyone turned on his own way. ఆ దినం మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా తమకిష్టమైన దారులలోనికి వెళ్ళిపోయారు. Man separated from God began to find his own way. మరి దేవుని నుండి ఎప్పుడైతే నరుడు త్రోవ తప్పాడో ఇక తనకు నచ్చిన మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. That's what we read in Isaiah chapter 53. అదే విషయాన్ని మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. Isaiah chapter 53 verse 6. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం అండి. Isaiah chapter 53 verse 6. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. All we like sheep have gone astray. We have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Everyone turned to his own way.
ప్రతి వాడును తనకిష్టమైన మార్గానికి తొలగాడు. They lost fellowship with the Almighty God. సర్వశక్తి కలిగిన దేవునితో ఉన్న సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. God is a holy God. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. Though he is a loving, merciful God, he is a holy God. ఆయన ప్రేమ దయాళుడైన దేవుడైనా కూడా ఆయన కరుణా వాత్సల్యమైన దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. Holy God. పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడండి. He is a merciful God, loving God, but he is a holy God. ఆయన దయాళుడైన దేవుడై ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు కూడా. God cannot forsake his own nature. దేవుడు తనకున్న స్వంత స్వభావాన్ని వదులుకోలేడు. So that death means separation from holy God. మరి మరణమనగా ఏమిటంటే పరిశుద్ధుడైన దేవుని నుండి ఎడబాటు. Man was created by God. మనుష్యుడు దేవుని చేత సృజించబడ్డాడు. He was created according to the image and likeness of God. దేవుని పోలికలోను దేవుని స్వారూప్యంలోను నరుడు సృజింపబడ్డాడు. From that level he was separated. ఆ స్థాయి నుండి, ఆ హోదా నుండి ఈ మనుష్యుడు వేరు చేయబడ్డాడు. What is salvation? రక్షణ అనగా ఏమిటి మరి? Many do not understand the deep meaning of the word salvation through the word of God. మరి రక్షణ అనే ఆ పదాన్ని దేవుని వాక్య మూలంగా అనేక మంది చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నారు. We have many theologians, they have theologically explained it. మరి మనకు అనేక మంది వేదాంత పండితులు ఉన్నారు. వేదాంత పరిజ్ఞానం ద్వారా వాళ్ళు దాన్ని వివరిస్తూ ఉంటారు. I appreciate for their knowledge. వారికున్న జ్ఞానాన్ని నేను మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నాను. But the word of God is written through the Holy Spirit. కానీ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. The word which is written through the Holy Spirit cannot be understood by human intellect. మరి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన దేవుని వాక్యం మానవుని యొక్క మేధో జ్ఞానం చేత అర్థం చేసుకొనబడదు. Man is an intellect being. How many things he have found out? మానవుడు ఎంత జ్ఞానండి, ఎన్నెన్ని మరి కొత్త వాటిని ఆయన కనుగొనగలిగాడు. Look at your mobile. మీ సెల్ ను ఒకసారి చూసుకోండి. మొబైల్ It's a miracle. అది ఒక అద్భుతమే. A small 3-inch by 1.5 inch small phone in your hand, you can contact anyone in the world. చూడండి, ఒక ఇంచున్నర వెడల్పు 3 ఇంచుల పొడవు కలిగి మానవుడు కనుక్కున్న ఈ పరికరం ప్రపంచమంతటా కూడా వాడబడుతోంది. You can contact anyone in the world. మరి ఎవరినైనా ప్రపంచంలో ఉన్న ఏ మనుష్యునైనా మీరు సంప్రదించవచ్చు. It's a great miracle. ఇది గొప్ప అద్భుతం అండి. In a moment you can contact anyone in the world with that 3-inch long and 1.5 inch 1 inch wide small cell phone. మరి 3 ఇంచుల పొడవు కలిగి 1 ఇంచున్నర వెడల్పు కలిగి చిన్న పరికరం మీ చేతిలో ఉన్న దానితోని ప్రపంచంలోని ఏ మనుషులతోనైనా 1 నిమిషం పాటు కాలంలో సంప్రదించే మరి పరికరం అది. So through intellect about human body, how many things they are finding out. మరి మానవుని యొక్క పరిజ్ఞానం చేత మానవులు ఎన్నెన్ని ఉపకరణాలను వాళ్ళు కనుగొన్నారు. Find out our physical body. మరి భౌతిక శరీరాన్ని గురించి వాళ్ళు కనుగొన్నారు. How many things they are finding out. ఎన్నెన్ని విషయాలు వాళ్ళు పరిశోధించారు. Man intellect is very strong and powerful. మానవుని యొక్క మేధో సంపత్తి బలీయమైనది, అది శక్తివంతమైనది. I appreciate it. దాన్ని నేను ఎంతో మెచ్చుకుంటాను. God has given this strong intellect to man. మరి దేవుడు మానవునికి ఇలాంటి గొప్ప మేధ శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. But through human intellect we cannot understand the things of holy God. అయినప్పటికీ మానవుని యొక్క జ్ఞానం చేత, పరిజ్ఞానం చేత దేవుని వాక్యమును మనం అర్థం చేసుకోలేం. We cannot understand the knowledge of God. దేవుని యొక్క జ్ఞానాన్ని
మనం అర్థం చేసుకోలేమండి. We can understand the knowledge of the Word of God only through the Holy Spirit. దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలం. What is salvation? మరి రక్షణగా అనగా ఏమిటై ఉంది? Many think that just to go to heaven, that's salvation. అనేక మంది ఏమనుకుంటారంటే పరలోకానికి వెళ్ళటమే రక్షణ అంతే అనుకుంటారు. And then they think that by the mercy of God, by the love of God, we can get salvation. మరి దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము రక్షణ పొందుకుంటాం అంతే అనుకుంటారు అనేక మంది. But my dear friend, salvation is a very big thing. కానీ నా ప్రియమైన వారలరా, రక్షణ అనేది పెద్ద అంశమై ఉన్నది. It is not getting some comfort from God. It is not getting some blessings from God. మరి దేవుని నుండి ఏదో ఆదరణ పొందుకోవటం లేకపోతే ఆశీర్వాదం పొందుకోవటం అనేది రక్షణ కాదు. It is not getting some miraculous healing from God. మరి దేవుని నుండి ఒక అద్భుతమైన స్వస్థతను అనుభవించడం అనేది కాదు. Merciful God loves all human beings. దయాళుడైన దేవుడు మానవాళి అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. Since He loves all people, whatever they ask, He gives them. మరి మానవ జాతిని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు వారు ఏది అడిగితే అది అనుగ్రహిస్తూ ఉంటున్నారు. Look at Soviet Union, who was prophesying that there is no God. మరి ఒకసారి రష్యా, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ చూడండి, దేవుడే లేడని ప్రకటించారు వాళ్ళు. They still profess that there is no God. ఇప్పటి కూడాను ఆ యుఎస్ఎస్ సోవియట్ యూనియన్ వాళ్ళు దేవుడే లేడని ప్రవచిస్తుంటారు. Communist Marxists say there is no God. మరి కమ్యూనిస్ట్ మార్క్స్ గారు దేవుడే లేడని ప్రకటించాడు. Communists say there is no God. కమ్యూనిస్టులు అంటారు దేవుడు లేనే లేడంటారు. Though they say there is no God, merciful God gives them rain, air to breathe, whatever they need, God provides them. మరి ఇలాగ కమ్యూనిస్టులైన వాళ్ళు ఇతర ప్రజలు దేవుడే లేడని అంటున్నా కూడా దయాళుడైన దేవుడు వారందరికీ వర్షమును, ఋతువులను అన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. Though they reject God, they say there is no God, they say God provides everything. మరి దేవుడు లేడని తిరస్కరించినా, అసలు దేవుడే లేడని పలికినా కూడా దేవుడు అలాంటి వారందరికి కూడా అనుగ్రహిస్తూ వస్తున్నాడు. This morning from the newspaper, I was reading about Hawking, the scientist. మరి ఈ ఉదయకాలం వార్తాపత్రికలో నేను శాస్త్రజ్ఞుడైన హాకింగ్ గురించి చదువుతూ ఉండినాను. He says there is no life after death. ఆయన అంటున్నాడు మరణము తర్వాత జీవితమే లేదు. A great scientist, he says there is no life after death. మరి గొప్ప శాస్త్రవేత్త అయిన హాకింగ్ అంటున్నాడు మరణము తర్వాత ఇక జీవితమే లేదంటున్నాడు. In the Times of India, on the front page, the news is given. మరి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే వార్తాపత్రికలు, దినపత్రికలు మొదటి పేజీలో దాన్ని రాశారు. They are given his photograph also. మరి వాళ్ళు చిత్రపటాలు, ఫొటోస్ కూడా ఇచ్చేశారు. So I was wondering how loving our God, He loves, He provides the needs of that man who says there is no life after death. మరి మరణము తర్వాత అసలు జీవితమే లేదని అలాగ పలుకుతున్న శాస్త్రజ్ఞులకు, అలాగే ఇతర ప్రజలకు కూడా దేవుడు సమస్తమును అనుగ్రహిస్తూ వస్తున్నాడు. So getting blessings from God is not salvation. అందుకని దేవుని నుండి ఆశీర్వాదములు పొందుకోవటం అనేది రక్షణ కాదు. Getting healing from God is not salvation. అలాగే దేవుని నుండి స్వస్థత పొందుకోవటం అనేది కూడా రక్షణ కాదు. The word salvation means salvage, take out from destruction. మరి రక్షణ అనగా ఏమిటనగా వినాశనము నుండి ఒకరిని వేరు చేయటం. Think that so many things are burning in a fire. మరి చూడండి, అనేక వస్తువులన్నీ కూడా అగ్నితో నాశనం అవుతున్నాయి అనుకోండి. From that you salvage something. అలాంటి దానిలో నుండి కొంత రక్షించటం జరుగుతోంది. That is salvation. అదే రక్షణ అనగా అర్థం.
That means man, when separated from God, is destined to lake of fire. మరి మనుషుడు ఎప్పుడైతే దేవుని నుండి వేరైపోయాడో అతడు నరకాగ్ని గుండం వైపు నడుస్తూ ఉండినాడు. His life is in lake of fire. అతని జీవితం అగ్నిగుండానికి ఆహుతైన జీవితం. When lake of fire experience started? మరి ఎప్పుడైతే ఈ అగ్నిగుండం when it started? ఎప్పుడండి ఈ అగ్నిగుండం యొక్క జీవితం ఆరంభమైంది? That moment he lost the contact with God, the life of hellfire started. ఏ క్షణాన్నైతే దేవుని యొక్క సహవాసం నుండి మనుష్యుడు వేరైపోయాడో ఆ క్షణములోనే నరకాగ్ని గుండం యొక్క జీవితం ఆరంభమైంది. Reaching the hellfire is the final destination. మరి అగ్నిగుండానికి చేరుకోవడం అనేది అంతిమ ఘట్టమై ఉన్నది. That is the final place where you reach. మరి అదే నీవు చేరుకొనవలసిన చిట్ట చివరి స్థలం. When Adam lost the fellowship with God, life of hell already started. మరి ఎప్పుడైతే ఆదాము దేవునితో ఉన్న సన్నిహిత సహవాసాన్ని కోల్పోయాడో అప్పుడే నరకాగ్ని గుండంతో కూడిన జీవితం ఆరంభమైంది. So every man who hasn't got eternal life, he is already going through hell life. A man who has not got eternal life is already going through life of hell. చూడండి, నిత్య జీవము పొందుకొనని ఒక మనుష్యుడు అప్పటికే నిత్యాగ్ని మార్గము గుండా నడుస్తూ ఉన్నాడనమాట. Hell life. నరకముతో కూడిన జీవితం. Yes. నరకముతో కూడిన జీవితం గుండా బయలుదేరుతున్నాడు అనమాట. See, every human being who have not got eternal life is already leading a hell life. మరి ఎవరైతే నిత్య జీవముతో కూడిన దేవుని మరి అనుగ్రహాన్ని పొందుకోరో అలాంటి వాళ్ళు నరకముతో కూడిన జీవితంలోనికి అప్పటికే నడుస్తున్నారన్నమాట. Everyone is walking a hell life. మరి ప్రతి ఒక్కరు కూడా నరకపు యాతన మార్గము గుండా నడుస్తున్నారన్నమాట. That's why there is no peace in the heart. అందుచేతనే అలాంటి వారి హృదయములో శాంతికి తావులేదు. That's why they have to depend on liquor, film, cinema, television, and so other things. అందుచేతనే శాంతి లేక ఇక సారాయి త్రాగటం, మద్యం పుచ్చుకోవటము, సినిమాలు చూడటము, లేకపోతే టీవీ దగ్గర సమయం గడపటము జరుగుతోంది. He is already going through hell life. ఇప్పటికే అతడు నరక యాతన జీవితం గుండా నడుస్తున్నాడు. Do you understand me? ఏమండి, అర్థం చేసుకుంటున్నారు కదా? The person who hasn't got eternal life is already in a hell life. చూడండి, ఏ క్షణాన్నైతే మనుష్యుడు దేవుని సహవాసం నుండి వేరైపోయాడో ఈ నరకముతో కూడిన జీవితంలో ప్రవేశించి నడుస్తున్నాడు అన్నమాట. Everyone. ప్రతి ఒక్కరు కూడానండి. The people who haven't got eternal life already leading a hell life. ఏ మనుష్యుడైతే దేవుడిచ్చే నిత్య జీవమును పొందక ఉంటాడో అతడు నరకముతో కూడిన జీవితము గుండా ఇప్పటికే నడవడం ఆరంభించాడన్నమాట. They are living in hell life. ఇప్పుడు నరకపు జీవితాన్నే గడుపుతూ ఉన్నారు. Everyone who hasn't got eternal life, they are leading a hell life. మరి ఎవరైతే నిత్య జీవమును పొందుకొనకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు నరకపు జీవితములో నడుస్తున్నారు అన్నమాట. Only thing is they have not reached their final destination. ఒక విషయం ఏంటంటే వాళ్ళు తమ అంతిమ స్థలానికి ఇంకా చేరుకోలేదు.
As long as they are in the physical body, they are leading a hell life. ఈ శరీరముతో కూడిన జీవితంలో ఎంత కాలం వరకైతే ఉంటున్నారో వాళ్ళు నరకపు యాతన గుండా నడుస్తూనే ఉన్నారు. Hell life. ఆ నరకపు జీవితంలో నడుస్తున్నారు. The difference is, the moment they die, they reach their destination. అంటే తేడా ఏమిటంటే ఏ క్షణాన్నైతే వాళ్ళు చస్తారో ఇక ఆ చివరి స్థలానికి చేరుకుంటారు. Luke chapter 1 verse 78 and 79. లూకా సువార్త 1వ అధ్యాయం 78 79 వచనాలు చూద్దామండి. Luke 1 78 and 79. లూకా సువార్త 1వ అధ్యాయము 78 79 వచనాలండి. Though through the tender mercy of our God, whereby the day spring from on high hath visited us, to give light to them that sit in darkness and in the shadow of death, to guide our feet into the way of peace. మన దేవుని 78, 79. It is మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను. Here it says in darkness and in the shadow of death. ఇక్కడ రాయబడిన మాటలు ఎలాగున్నాయంటే చీకటిలోను మరణపు ఛాయలోను. This death is not physical death. ఈ మరణము భౌతిక సంబంధమైన మరణం కాదు. Physical death is just a passage, an exit for the soul to come out from this body. మరి భౌతిక మరణం అనేది ఎలాంటిదంటే ఈ ప్రాణము నుండి ఆత్మ నుండి బయటికి వెళ్ళిపోయే దారి లాంటిది. From the body, ఈ శరీరం నుండి ప్రాణము ఆత్మ బయటికి వెళ్ళిపోయే దారి లాంటిది అన్నమాట మరణం. so death is, the physical death is an exit, a passage of soul and spirit from the body. ప్రాణము ఆత్మ ఈ భౌతిక సంబంధమైన శరీరము నుండి బయటికి పోయేదే మరణం అన్నమాట. That is just a sleep. అది కేవలం ఒక నిద్ర లాంటిది. But real death is separation from God. కానీ నిజమైన మరణం ఏమిటనగా దేవుని నుండి ఎడబాటయ్యేది. Luke 1:69. లూకా సువార్త 1వ అధ్యాయం 69 వచనం చూద్దామండి. Luke 1:69. లూకా సువార్త 1వ అధ్యాయం 69 వచనం అండి. And hath raised up an horn of salvation for us in the house of his servant David. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. Is horn of salvation word is there? Yes. So here Zechariah, filled with the Holy Spirit, prophesy. ఇక్కడ జకరియా పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనమెత్తి పలుకుతున్నాడు. He is prophesying about Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనం చెబుతున్నాడు. And he says he's raised up an horn of salvation. మరి ఆయన కాదు రక్షణ శృంగము అని కాదు, Horn of salvation. రక్షణ శృంగముగా లేపబడ్డాడు. మనకు ఎలా ఉందంటే అక్కడ తప్పించి రక్షణ కలుగజేసిన ఉంది. విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి. That is the word. So the horn of salvation. రక్షణ శృంగమును. Now turn to Luke chapter 2 verse 25 to 31. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి అండి 25 to 31. 31 వచనాల వరకు చదువుదాం. Luke chapter 2 verse 25 to 31. లూకా సువార్త 2వ అధ్యాయము 25 వచనం నుండి 31 వచనాల వరకు. And behold, there was a man in Jerusalem whose name was Simeon.
And the same man was just and devout, waiting for the consolation of Israel. And the Holy Ghost was upon him. And it was revealed unto him by the Holy Ghost that he should not see death before he had seen the Lord's Christ. And he came by the Spirit into the temple. And when the parents brought the child Jesus to do for him after the custom of the law, then took he him up in his arms and blessed God and said, Lord, now lettest thou thy servant depart in peace, according to thy word. For mine eyes have seen thy salvation, which thou hast prepared for the face of all people. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. Here he says, for my eyes have seen thy salvation. ఆయన ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, నీ రక్షణను నేను కన్నులారా చూచాను, which thou hast prepared before the face of all people. మరి ప్రజలందరి ఎదుట నేను దాన్ని చూచితినని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. Listen very carefully. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. Unless you know the basic of salvation, you may not understand the importance of it. ఎప్పటి వరకైతే మీరు రక్షణ గూర్చిన ఆధారభూతమైన సిద్ధాంతాన్ని నేర్చుకోరో అప్పటి వరకు మీకు రక్షణ ఏమిటో అర్థం కాదు. Always we salvation, 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 but what is it? What is the base? You should know. మరి అనేక మార్లు అంటాం రక్షణ రక్షణ రక్షణ, కానీ నిజానికి రక్షణ ఏమిటి, దానికున్న పునాది ఏమిటి, అది తెలుసుకోవాలి. Here when Jesus Christ was brought to the temple according to the Jewish law, Simeon, anointed by the Holy Spirit, came at the right time to that place. మరి యూదుల యొక్క ధర్మశాస్త్ర రీతిగా శిశువును ఎప్పుడైతే దేవాలయంలోనికి తోడుకొని వచ్చారో, మరి సుమియోను పరిశుద్ధాత్మ చేత నిండుకున్నవాడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. Simeon was told by the Holy Spirit that he will see the salvation of God. మరి సుమియోను పరిశుద్ధాత్మ చేత తెలుపబడిన వాడై రక్షణను నీవు కల్లారా చూస్తావని చెప్పబడ్డాడు. So he was waiting. అందుకోసమని ఆయన ఎదురు చూస్తూ ఉండినాడు. Through the Spirit of God he was intimated, he was informed that you will see the salvation of God. మరి పరిశుద్ధాత్మ ద్వారా సుమియోనుకు తెలియజేయబడింది ఏమిటంటే, నీవు రక్షణను కనులారా చూస్తావు. So he was waiting when the salvation of the Lord God will come. మరి అందుచేతనే సుమియోనిక ఎదురు చూపులు చూస్తున్నాడు, ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రత్యక్షమవుతుందా అని. When God's salvation, దేవుడు అనుగ్రహించు రక్షణ ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూపులు చూస్తూ ఉండినాడు. So then he was led by the Spirit of God and he saw a small child brought into the temple. మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఒక శిశువు బల్ల మీద ఉంచబడ్డం సుమియోను చూచాడు. The child was brought. మరి శిశువు దేవాలయంలోనికి తీసుకొని రాబడ్డాడు. And he recognized that child. అప్పుడు సుమియోను ఆ శిశువును గుర్తించాడు. Then he says, I have seen the salvation of God. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను దేవుని యొక్క రక్షణను చూచితిని. Look at the love of God. చూడండి ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో. The first man lost the fellowship with God. మొదటి మనుషుడు దేవునితో ఉన్న సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోయాడు. From that day onwards, God was waiting for the right time to reconcile with man so that he can get the fellowship with God again.
మరి ఆ క్షణం నుండి దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉండినాడు, ఎప్పుడు మానవులతో సమాధానపడి మరి ఆ సహవాసాన్ని తిరిగి పునఃస్థాపిద్దామని ప్రభు కూడా ఎదురు చూస్తూ ఉండినాడు. So at the appointed time, Jesus was brought. మరి కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు తీసుకుని రాబడ్డాడు. And Simeon, holding the child in his hand, said, I have seen the salvation of God. మరి సిమియోను శిశువును చేతులలో కలిగి ఇదిగో నేను దేవుని రక్షణను చూచితిని అని చెబుతున్నాడు. Now let us turn to Ephesians chapter 2 verse 14 to 16. మరి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చూద్దామండి. Ephesians 2:14 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 16 వచనాలండి. For he is our peace, who hath made both one and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the law of commandments contained in the ordinances, for to make in himself a twain one man, so making peace. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Lord, give me salvation. I accept you. If you pray, that is not enough. ప్రభువా ఇదిగో నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నాకు రక్షణ దయచేయి ప్రభువా అనడం మాత్రమే సరిపోదు. It is not enough to have salvation. మరి రక్షణ పొందడానికి అది మాత్రమే సరిపోదండి. Here it's written, He reconciled us through creating a new man in us. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మనలో ఒక నూతన పురుషుని సృజించడం ద్వారా మనను దేవునితో సమాధానపరిచాడు. So getting salvation means not just praying, Lord, forgive my sins. మరి ప్రభువా నా పాపములను క్షమించు నాయనా అని ప్రార్థించడం మాత్రం చేత రక్షణ పొందుకోం. It's a beginning. అది ఆరంభం మాత్రమే. Believing in Christ is a beginning. యేసునందు నమ్మిక విశ్వాసం ఉంచడం అనేది ఆరంభం. But a new man has to be created in him so that he can have fellowship with God. కానీ అతని లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడవలసి ఉంది. అతని ద్వారా దేవునితో సహవాసం దొరుకుతుంది. What do you mean by getting salvation? మరి రక్షణ పొందుకోవడం అనగా మీరు ఏమని అర్థం చేసుకుంటున్నారు? Means restoring the fellowship with Almighty God. అంటే సర్వశక్తి కలిగిన దేవునితో సమాధాన పడే స్థితి అన్నమాట. Reconciling with the Almighty God. దేవునితో సర్వశక్తి గల దేవునితో సమాధాన పడడము. Coming in fellowship with God. మరి దేవుని యొక్క సహవాసములోనికి ప్రవేశించడం. Samadhanapada, that is not the right word. Getting the fellowship with God. దేవుని యొక్క సహవాసములోనికి ప్రవేశించడం. Salvation means getting back the fellowship with God. రక్షణ అనగా అర్థం ఏమిటై ఉన్నదంటే దేవునితో సహవాసములో ప్రవేశించడం అన్నమాట. That is what required. అదే మనకు అవసరమై ఉన్నది. How that is possible? మరి ఏ ప్రకారంగా అది సాధ్యమవుతుంది? When a new man is born in us through the word of God, that is possible. ఎప్పుడైతే దేవుని వాక్య మూలముగా మన లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడతాడో అప్పుడే సాధ్యమవుతుంది. That's why Paul says he has reconciled us by creating a new man in us.
అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నది ఏమిటంటే ఆయన మన లోపల ఒక నూతన పురుషుని సృజించడం ద్వారా మనలను దేవుని సహవాసములో ప్రవేశపెట్టాడని చెబుతున్నాడు. So, getting a new man created in us is the first step of salvation. అందుకే రక్షణ యొక్క మొట్టమొదటి మెట్టేమిటనగా మన లోపల ఒక నూతన పురుషుని సృజింపజేయటము. That's what we read in 1 Peter chapter 1 verse 23. అదే విషయాన్ని మనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. 1 Peter chapter 1 verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం అండి. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. We are born through the word of God. మనము దేవుని వాక్యం మూలముగా జన్మించినాం. Inside us a spiritual man is born. మన లోపల ఒక అంతరంగ పురుషుడు ఆత్మ సంబంధి సృజింపబడ్డాడు. And that person's birth is through the seed, the word of God. మరి అలాంటి అంతరంగ పురుషుని యొక్క జన్మ దేవుని వాక్య మూలముగా సంభవించింది. The word, the seed, the two things should come. దేవుని వాక్యము వాక్యమైన విత్తనం, దేవుని వాక్యమైన బీజం. Until and unless the seed, the word of God, comes into a man, he cannot be born again. ఎప్పటి వరకైతే దేవుని వాక్యమైన బీజం ఒక వ్యక్తి లోపలికి రాదో అప్పటి వరకు నూతన జన్మ అనేది సంభవించదు. What is that word? ఏమిటా వాక్యము? That word, John Gospel chapter 1 verse 1 and 2. మరి ఏమిటా వాక్యం మనం చూద్దామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. John Gospel chapter 1 verse 1 and 2. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. In the beginning was the word, and the word was with God, and the word was God. The same was in the beginning with God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. In the beginning was the word, and the word was with God, and the word was God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. So that word, the God has come in us, and that's how we are reconciled with God. మరి అదిగో ఆ దేవుని వాక్య బీజం ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో మనము దేవునితో సహవాసం చేయడానికి ప్రవేశించినామన్నమాట. That means the person who lost contact in the Garden of Eden, again coming into contact with Holy God. చూడండి, ఏదేను తోటలోనైతే దేవునితో ఉన్న ఆ సహవాసం తెగిపోయిందో మరలా మరి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధ దేవునితో సహవాసం మనకు కలుగుతోంది. To make you understand, I'll say like this. మీ అందరికీ కూడా అర్థం చేసుకోగలుగునట్లుగా ఇలాగ నేను చెబుతాను. How many of you be able to grasp it? I'll try to make you to understand that. మరి ఎంతమంది మీరు ఈ మాటలు గ్రహించవలసి ఉందో దాన్ని అర్థం చేసుకోగలుగునట్లుగా ఈ మాటలు చెబుతాను. Just imagine an aeroplane flying in the air. ఇలాగ ఊహించుకోండి, ఒక విమానం గాల్లో ఆకాశంలో ఎగురుతోంది. They want to land, వాళ్ళు కిందికి దిగాలనుకున్నారు. but they are not getting any contact with the earth. కానీ భూమి మీద నుండి ఎలాంటి మరి సమాచారం గాని సంబంధం కుదరటం లేదు. They are roaming in the air. వాళ్ళేమో గాల్లో తిరుగుతూ ఉన్నారు. They need a contact from the earth, from the tower, where to land. మరి పైన ఎగురుతున్న వీరికి భూమి మీద ఉన్న ఒక సంబంధం
కుదరాలి, ఎందుకంటే ఎక్కడ దిగాలి అని చెప్పి. Till they get it, they'll be roaming and roaming and roaming. ఈ సంబంధము చిక్కేంత వరకు వాళ్ళు ఆకాశంలో అలాగే తిరుగుతూ ఉన్నారు. They'll be saying hello, 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 but no reply. మరి అక్కడ ఆకాశం నుండి హలో 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 అని అంటున్నారు కానీ ఏ ప్రత్యుత్తరం వాళ్ళకు దొరకడం లేదు. But immediately they got a response. When they get a response from the earth, కానీ ఎప్పుడైతే అకస్మాత్తుగా మరి భూమి మీద నుండి వారికి స్పందన దొరుకుతుందో, then he gets a consolation. అప్పుడు వాళ్ళకి ఇక నెమ్మది దొరికిపోతుంది. Yes, I got a contact. ఓ ఇదిగో సంబంధం దొరికిపోయింది, ఇప్పుడు I am going to land now. ఇక ఇప్పుడు నేను దిగబోతున్నాను. Or think about a ship in the big ocean. అలాగే పెద్ద సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడను చూడండి. Lost contact. వారికి సంబంధం తెగిపోయింది. It's in the midst of great waves. మరి ఆ గొప్ప అలల మధ్య భాగంలో It's toiling, it's turning up, and it's troubled on every side. మరి ప్రతి మూల వైపు నుండి కూడా ఆ ఓడ ఇబ్బంది పెట్టబడుతోంది, తిరుగుతోంది, సతమతం అవుతోంది. Where to contact? ఎక్కడ సంబంధం కుదురుతుంది? Immediately they get a contact from a place. అకస్మాత్తుగా మరి ఒక స్థలం నుండి వాళ్ళకి సంబంధం దొరికింది. Hope is revived in them. మరి వారి లోపల నిరీక్షణ ఇక మొదలైపోయింది. Till they were getting that connection, there was no hope. మరి ఎప్పటి వరకైతే వారికి ఆ సంబంధము దొరకలేదో వాళ్లకు నిరీక్షణ లేకుండా ఉండేది. In the same way, all human beings, educated, uneducated, were just floating. అలాగే భూమి మీద ఉన్న మానవాళి అంతా కూడా, వాళ్ళు విద్వాంసులు కానివ్వండి, విద్య లేని పామరులు కానివ్వండి, సంబంధం లేక ఇలాగే తిరుగాడుతూ ఉండినారు. They were holding many things, thinking that this may be that. ఈ బహుశా ఇది కావచ్చు, అది కావచ్చు అని ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తూ ఉండినారు. According to their imagination, they supposed God. మరి వారి యొక్క ఊహాజనితమైన తలంపులను బట్టి బహుశా దేవుడు ఇలా ఉండొచ్చు అని భావిస్తూ ఉండినారు. God may be like this. దేవుడు బహుశా ఇలా ఉండొచ్చు. They were supposing their imagination. వారి ఊహలన్నింటినీ కూడా బహుశా అన్న దాని మీద పెట్టినారు. How far they have gone? ఎంత దూరం వరకు వాళ్ళు వెళ్ళారంటే, come to Romans. మరి రోమీలకు రాసిన పత్రికలోకి రండి. Chapter 1. మొదటి అధ్యాయం అండి. Verse 18 to 25. 18వ వచనం నుండి 25 వచనాల వరకు మనం చదువుకుందాం. Romans chapter 1 verse 18 to 25. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 25 వచనాల వరకు. For the wrath of God is revealed from heaven against all ungodliness and righteousness of men who hold the truth in unrighteousness, because that which may be known of God is manifest in them, for God hath shewed it unto them. For the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. Because that when they knew God, they glorified him not as God, neither were thankful, but became vain in their imagination. Their foolish heart was darkened. Professing themselves to be wise, they became fools, and changed the glory of the uncorruptible God into an image made like corruptible man, and to birds and four-footed beasts and creeping things. Wherefore God also gave them up to uncleanness through the lust of their own hearts, to dishonor their own bodies between themselves. They changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed forever. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను
దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. Enough, 25th only. See how far man have gone. మరి ఎంత దూరం వరకు మానవుడు వెళ్ళాడో చూడండి. Professing themselves to be wise, they became fools. వారు జ్ఞానులమని ప్రవచించుకుంటూ బుద్ధిహీనులైనారు.